నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అడగక ముందే అమ్మైనా పెట్టదు, కానీ అడగకుండానే అధికారం కావాలనుకోవడం అరాచకం అంటారు పెద్దలు. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు మన పొరుగు దేశం మయన్మార్లో కనిపిస్తుంది. ఒకప్పుడు శాంతికి, బుద్ధుడి బోధనలకు నిలమైనటువంటి ఆ దేశం ఇప్పుడు తుపాకుల మోతతో, అమాయకుల ఆర్తనాదాలతో అట్టొడుగుతుంది. కంచే చేనును మేసినట్లు ప్రజలను కాపాడాల్సినటువంటి సైన్యమే ప్రజల గొంతును నొక్కుతుంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకు ఎన్నికల తంతు జరిపేందుకు సైనిక ప్రభుత్వం జంటారంగం సిద్ధం చేసింది. కానీ ఇది ఎన్నికల లేదా ఎంపిక? అసలు ఎన్నికల వెనకాల దాగి ఉన్న డార్క్ రియాలిటీ ఏమిటి? ప్రజాస్వామ్యంపై జుంటా పరితెగింపు, జుంటా సైన్యానికి ఎదురు దెబ్బలు, 40కి పైగా పార్టీలను నిషేధం. చైనా మద్దతు వెనుక ఏముంది? మయన్మార్ చరిత్రను చూస్తే అది ఒక అంతులేని పోరాటం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ప్రజాస్వామ్య దేశాలను అనుకరించాలని చూసినా అక్కడ సైన్యం మాత్రం పట్టు వదలడం లేదు. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ భవిష్యత్తును మార్చేసింది. ప్రజలు ఎన్నుకున్న నేత ఆంగ్ సాన్ సూకీని జైలు పాలు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ప్రపంచం జూంటా అని పిలుస్తున్నారు. జూంటా అంటే ఒక కమిటీ అని అర్థమున్నా మయన్మార్ ప్రజల దృష్టిలో అది ఒక మృత్యువుకు మరో పేరు. గత 4 ఏళ్లుగా సాగుతున్న ఈ సైనిక అణిచివేతలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ప్రజలు ఇల్లు వాకిలి వదిలి అడవుల పాలయ్యారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి మరొకరు నిప్పు అడిగినట్లు దేశం తగలబడుతుంటే జుంటా ప్రభుత్వం మాత్రం ఎన్నికల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణంలో జరుగుతాయా అంటే అది $1 మిలియన్ క్వశ్చన్గా మాత్రమే మారిపోతుంది. అది ముమ్మాటికి అసాధ్యం. మయన్మార్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, సైనిక నియంతృత్వానికి మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూనే వస్తుంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపైన ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ జూంటా దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తుంది. జూంటా అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మయన్మార్లో ఎన్నికలు 3 దశల్లో జరగనున్నాయి. తొలి విడతలో 2025 డిసెంబర్ 28న, ఇక రెండో విడత 2026 జనవరి 11న, మూడో విడత 2026 జనవరి 25న, ఇలా 3 దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఉంది ఈ షెడ్యూల్. దేశంలో 40కి పైగా ప్రధాన రాజకీయ పార్టీలను నిషేధించి ప్రతిపక్ష నేతలందరినీ ఇనుప కటకటాల వెనుక ఉంచి నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నిక ఎవరి కోసమని అంతర్జాతీయ సమాజం ప్రశ్నిస్తుంది. ముఖ్యంగా ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీని ఎన్నికలో బరిలో లేకుండా చేయడం ద్వారా జూంటా తన మార్గాన్ని సుగమం చేసుకుంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టి తమ అక్రమ పాలనకు ఇంటర్నేషనల్ లిగిటిమసీ సంపాదించుకోవడమే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికలు క్రూరమైనటువంటి జూంటా సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ది గార్డియన్ తన కథనంలో పేర్కొంది. ఆంగ్ సాన్ సూకీ ఇతర నేతలు ఇంకా జైల్లోనే మగ్గుతుండగా జూంటా 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని వాదన కూడా వినిపిస్తుంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప ప్రజల అభిష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు సైన్యం దగ్గర ఆయుధాలు ఉన్నా దేశం పైన పట్టు కోల్పోతుంది. ప్రస్తుతం మయన్మార్ భూభాగంలో సగానికి పైగా ప్రాంతం జూంటా చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు మరియు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ సైన్యం పైన ఎదురు దాడి చేస్తున్నాయి. చాలా ప్రావిన్సులలో ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా లేదు. జనాభా గణన కోసం వెళ్లిన అధికారులపైన దాడులు జరుగుతున్నాయి. దాదాపు 1.9 కోట్ల మంది ప్రజల వివరాలు అసలు సేకరించనే లేదు. సామాన్య ఓటర్లు సైన్యం పెట్టేటువంటి గన్ ముందు ఓటు వేయగలరా? ఓట్ల లెక్కింపు సవ్యంగా సాగుతుందనే నమ్మకం ఉందా అంటే సమాధానం శూన్యం. ఇది కేవలం గన్ పాయింట్ డెమోక్రసీ అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటనే విషయానికొస్తే దేశంలోని సగం కంటే ఎక్కువ మంది భూభాగం ప్రస్తుతం సైనిక నియంత్రణ చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్, జూంటా సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతున్నాయి. దేశంలో అంతర్యుద్ధంతో అట్టొడుకుతుంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సాగేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికి పైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్ని బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమపరుస్తూ ఎన్నికల దిశగా ముందుకు వెళ్తుందనే మాట కూడా వినిపిస్తుంది. మయన్మార్ సైన్యాన్ని జూంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనిని జూంటా అని పేరు వచ్చింది. జూంటా అంటే కమిటీ లేదా సమావేశమని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు జూంటా అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి అధికారం చేపట్టినప్పటి నుంచి జూంటా సైన్యం పాలన అని అంటున్నారు. జూంటా విధించినటువంటి కొత్త ఎన్నికల నిబంధనలు వింటే నోరున్న వాడితే రాజ్యం అనిపిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులు ఉండాలి. ఇది చిన్న పార్టీలను మరియు స్వతంత్ర అభ్యర్థులను దెబ్బతీసే చర్య. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది అక్కడ రాజకీయ నాయకుల పరిస్థితి. దీనివల్ల రేపు పార్లమెంట్లో కూర్చునేది సైన్యం చెప్పిన మాట వినే బొమ్మలు మాత్రమే అని స్పష్టమవుతుంది. ప్రజలు మాత్రం మాకు ఓటు హక్కు కావాలి, కానీ అది మా ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చేది కాకూడదని మొరపెట్టుకుంటున్నారు. భయం నీడన జరిగేటువంటి ఏ ఎన్నికలైనా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఈ తంతు ముగిసిన తర్వాత మయన్మార్లో హింస మరింత పెరిగే ప్రమాదముందని హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ హెచ్చరిస్తున్నాయి. అవసరం ఉన్నంత వరకు అప్ప, అవసరం తీరాక దుప్ప అన్న చందంగా చైనా వ్యవహరిస్తుంది. మయన్మార్ ఎన్నికలకు చైనా మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద వ్యాపార కోణముంది. మయన్మార్ గుండా సాగేటువంటి చైనా ప్రాజెక్టుల రక్షణ కోసం అక్కడ ఎవరు అధికారంలో ఉన్నా తనకు మద్దతు కావాలి. దీనివల్ల మయన్మార్ ప్రజల స్వేచ్ఛ పోరాటం దెబ్బతింటోంది. ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా జూంటా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్తుంది. మయన్మార్ జూంటా నిర్వహించినటువంటి జనాభా గణన ప్రకారం దేశంలో 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచ దేశాల సహాయం వైపు వేచి చూస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మయన్మార్ సైన్యం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు దేశాన్ని మరింత అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఎన్నికలు అంటే ప్రజల అభిష్టాన్ని గౌరవించడం, కానీ ఇక్కడ ఎన్నికలు అంటే సైన్యం తన పీఠాన్ని భద్రం చేసుకోవడం. మయన్మార్ ప్రజల స్వేచ్ఛా గీతం ఎప్పుడు వినిపిస్తుంది? ఆ పగోడాల నీడన మళ్ళీ శాంతి ఎప్పుడు వర్ధిల్లుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది.